ఉమ్మడి అనంతపురం జిల్లాలో అర్ధరాత్రి వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఫైర్, రెవెన్యూ సిబ్బంది సకాలంలో స్పందించడంతో ఆస్తి ప్రాణ నష్టం తప్పింది. ఎమర్జెన్సీ కాల్ రాగానే స్పందించిన సహాయక చర్యలు చేపట్టమంటున్న డిఎఫ్ఓతో మా ప్రతినిధి యోగానంద ఫేస్ టు ఫేస్. రాత్రి కురిసిన భారీ వర్షాలకు అయితే మనం చూస్తున్న పలు కాలనీలు నీట మునిగాయి. మనం చూస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా నీట మునిగింది. కందుకూరు శివారు ప్రాంతాల్లో ఉన్న సిపిఐ కాలనీ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్న కాలనీ అంతా కూడా పూర్తిగా నీట మునగడంతో పెద్ద ఎత్తున రాత్రి అంతా కూడా ఇక్కడ ఉన్న జనాలంతా కూడా తీవ్ర భయబాధకు గురయ్యారు. ప్రస్తుతం అయితే సహాయ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జేసీబీ ద్వారా కూడా ఏదైతే గండి కొట్టి ఏదైతే ప్రాంతాలకన్నీ కూడా దిగువ ప్రాంతాలకు నీరు వదిలేస్తూ ఉన్నారు. ఇక ఒక్కసారిగా నీరు చొచ్చుకొని రావడంతో ఇక్కడ ఉన్న ప్రజలంతా కూడా తీవ్ర భయాందోళనకు గురై తీవ్ర ఇబ్బందులు కూడా పాలని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ సిబ్బంది అలాగే డిఎఫ్ఓ సార్ ఉన్నారు. మనం మాట్లాడే ప్రయత్నిద్దాం. ఎలాంటి సహాయ చర్యలు అందుతున్నాయి కూడా. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎలా మీకు మార్నింగ్ కాల్ వచ్చింది, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎట్లా రెస్పాండ్ అయ్యారు సార్? మాకు రాత్రి 3 గంటల ప్రాంతం నుంచి కూడా మనకి హెవీ రెయిన్స్ ఉరుములు మెరుపులతో రావడం జరిగింది. అందరినీ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అలర్ట్గా పెట్టడం జరిగింది. జేసీ గారు కంటిన్యూస్గా రివ్యూ చేస్తున్నారు. మాకు 5:30 ప్రాంతంలో మాకు ఇక్కడ సిపిఐ కాలనీలో మా ఇళ్ళంతా మునిగిపోతున్నాయి, మీరు వచ్చి మమ్మల్ని సేవ్ చేయండి అని చెప్పి ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ రావడం జరిగింది. వెంటనే మేము రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఎక్కువ వాటర్ ఈ రోడ్డు మీద కూడా ఫ్లో అవుతుంది. దాదాపుగా నడుము గాతం నీళ్లు ఫ్లో అవుతున్నాయి ఇక్కడున్న ప్రదేశంలో ఇళ్ళ దగ్గర. సో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మేము దాదాపుగా 15 మందిని, పిల్లల్ని, ముసలి వాళ్ళని, ఏజ్ అయిన వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా మేము సిచ్యువేషన్ని కలెక్టర్ గారికి అప్డేట్ చేసిన వెంబడే ఆల్ డిపార్ట్మెంట్స్ని యాక్టివేట్ చేసి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో లైన్స్ వంగిపోయి ఉన్నాయి, ఆ పవర్ని కట్ చేయడం అయితేనేమి, మా పోల్స్ని మళ్ళీ యథాస్థితికి తీసుకురావడంలో అయితేనేమి వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు పనిచేస్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆర్డీఓ గారు ఇక్కడ ఇంబడే మనకి జేసీబీలు పంపించేశారు. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని రిసీడ్ కావాలంటే ఈ వైపు నుంచి ఈ వైపుకి ఫ్రీగా ఫ్లో కావాలి. ఆ ఫ్రీగా ఫ్లో కావాలంటే దాన్నంతా వాటర్ క్లియర్ చేయాలి. కాబట్టి ఆ క్లియర్ చేసే కార్యక్రమం ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ విధంగా అవుతుంది. అదేవిధంగా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఇక్కడ అందరికి తినడానికి తిండి కూడా లేదు, వాళ్ళంతా ఇళ్లలో బియ్యము ఇవన్నీ కూడా నానిపోయి ఉన్నాయంటే వాళ్ళకి ఫుడ్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు పబ్లిక్తో. సో వాళ్ళు కూడా అన్ని కూడా కార్యక్రమాలు, ఈ రిలీఫ్ మెజర్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీరు లేకుంటే చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు, ఆశనాలు జరిగేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే ఇంతమందిని కాపాడేందుకు ఇట్లా ఏం చేయండి సార్? మాకు ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నదే అందుకు. ఎప్పుడు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ ఎవరు పిలిచినా, వాడు పేద షావుకారైనా అది ఏముండదు, ఎవరు పిలిస్తే ఇమ్మీడియట్గా పలికే సర్వీసుల్లో ఫైర్ సర్వీస్ కూడా ఒకటి. మొత్తం ప్రత్యక్ష సంబంధంతో స్థానికులను మనం మాట్లాడించేద్దాం. మీ మార్నింగ్ వచ్చినప్పుడు పరిస్థితి ఎలా ఉండేది, ఫైర్ సిబ్బంది మేము ఎలా కాపాడారు మిమ్మల్ని? నిన్న రాత్రి అకాలంగా కురిసినటువంటి వర్షం వల్ల పైనిచ్చినటువంటి వచ్చే వర్షం అంతా కూడా పై భాగం ఉన్నటువంటి సిపిఐ కాలనీకి అంతా కూడా ముంచెత్తడం జరిగింది. మరి ఇవాళ ఇక్కడ కాలనీలో దాదాపు మరి భుజాల వరకు కూడా నీళ్ళు వచ్చినటువంటి సమయంలో తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫైర్ సిబ్బంది గారికి ఫోన్ చేస్తే మరి హుటాహుటన మరి ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో వాళ్ళ టీం అంతా కూడా ఆ టైంలో చెప్పినటువంటి వెంటనే స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రాణ నష్టం జరగకుండా మరి అందరిని కూడా, వృద్ధుల్ని, పిల్లల్ని అందరూ కూడా వాళ్ళు చాకచక్యంగా తాళ్ళు ద్వారా, ఇతర పద్ధతుల ద్వారా వాళ్ళు రిస్క్ తీసుకొని వాళ్ళందరూ ప్రాణాలను కాపాడడం జరిగింది. ఈ ప్రాంతానికి పైభాగం నుంచి వచ్చి నీళ్లు రాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపాలని కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్నటువంటి అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. తహసీల్దార్ గారు కూడా వచ్చారు, ఆర్డీఓ గారు కూడా వస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ఇక్కడ భోజన వసతులు కూడా కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు కాబట్టి రోజు పనికి పోతేనే వాళ్ళ దగ్గర ఉండే మరి పూట గడువుతుంది. అట్లాంటి వాళ్ళ దగ్గర ఈరోజు బియ్యము, బ్యాళ్ళు, వస్తువులు అన్నీ కూడా నీళ్ళలో మునిగిపోయినాయి. వాళ్ళందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. కాబట్టి వారు కూడా రేషన్ సప్లై చేసి మరి వాళ్ళని ఆ రకంగా కూడా ఆదుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. చూస్తున్న ప్రస్తుతం జేసీబీతో సహాయక చర్యలు కూడా వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఫైర్ సిబ్బంది సకాలం రాకుంటే కనుక మా ప్రాణాలు పోయేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఫైర్ సిబ్బంది, డిఎఫ్ఓ గారు మనం దేవుళ్ళలాగా వచ్చి కాపాడారంటూ కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కానీ, స్థానికులు, కాలనీ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చూస్తున్నాం ఎక్కడికక్కడ వాటర్ అన్ని కూడా గండి కొట్టి కింద ప్రాంతాలకు ఏదైతే వంగ ప్రాంతాలకు కూడా వదిలిపేస్తున్న జేసీబీలతో పెద్ద ఎత్తున సహాయక చర్యలు కూడా ఇక్కడ అధికారులు కూడా దగ్గర నుండి చేపిస్తున్నారు. ముఖ్యంగా డిఎఫ్ఓ శ్రీనివాస్ రెడ్డి సార్ ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ సహాయ కార్యక్రమాన్ని కూడా ఉదయం 4 గంటల నుంచి కూడా ఆయన ఇక్కడే ఉండి ఈ సహాయ
కార్యక్రమం కూడా పూర్తిగా పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఈ వాటర్ పూర్తిగా పోయేంత వరకు కూడా ఆయన నేను ఇవన్నీ పోయినంత వరకు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదైతే శాశ్వత కార్యక్రమం అయితే ఇప్పుడు వాటర్ రాకుండా కూడా పూర్తి శాశ్వతంగా కూడా ఇక్కడ చర్యలు చూపించాలంటూ కూడా స్థానిక కాలనీ వాసులు కోరుతుంది. ఇక్కడ వర్షం ఎక్కువ వస్తే ఈ కాలనీకి ఎప్పుడు ముంచుతుంది కాబట్టి వాటరు ఈ శాశ్వత పరిష్కారం చూపాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ కందుకూరు నుంచి.